దేశం కోసం కాళ్లే కాదు తమ తలపోయినా వెనక్కి తగ్గేది లేదన్నారు సిఆర్పీఎఫ్ జవాన్ కె లక్ష్మణరావు. కామారెడ్డి జిల్లా పెదకొడపగల్ మండలం విఠల్వాడి గ్రామంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. కిందటేడాది మార్చి 30న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్ల మందుపాత్ర పేలుళ్లలో 2 కాళ్లు కోల్పోయాడు. చికిత్స తర్వాత జైపూర్ కాళ్లు అమర్చుకున్న లక్ష్మణరావు స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుని గ్రామస్తులు అభినందించారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జవాన్ను సన్మానించారు. దేశాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. కానీ దేశం మీద ఆపద వస్తే అస్సలు మేము ఊరుకునేది అసలు లేదు. మా కాళ్ళు కాదు కదా, మా శరీరం మొత్తం. మొన్న చూసారు కదా, 40 మంది జవాన్లు అసలు ఒక ముక్క కూడా దొరకలేదు. ఒక ముక్క కూడా బ్లాస్ట్ లో ఒక ముక్క కూడా దొరకలేదు. కానీ ఆ జోష్ మాలు ఆ విధంగానే ఉంది. ఈ రోజు కాళ్ళు పోతే మాత్రం ఏ మాత్రం తగ్గులేదు. అక్కడ పడుకునేనా సరే మొత్తం రాత్రంతా మొత్తం అది ఒక మోర్చాని కాపాడుకోవాలనేది మా సంకల్పం. అది చాలా. అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం.